సో ప్లాన్డ్ అండ్ మిక్స్డ్ ఎకానమీ, మనకి మిక్స్డ్ అండ్ ప్లాన్డ్ ఎకానమీ అనేది ఎలా వచ్చింది? సో ఇండిపెండెంట్ ఇండియా వాజ్ డిక్లేర్డ్ టు బి ఎ ప్లాన్డ్ అండ్ మిక్స్డ్ ఎకానమీ. సో మన స్వతంత్రం వచ్చిన మన భారతదేశాన్ని ఏమని చెప్పారు, కన్క్లూషన్ ఏమని ఇచ్చారు? ప్లాన్డ్ అండ్ మిక్స్డ్ ఎకానమీగా ఉండబోతుందని చెప్పారు. ఇండియా నీడెడ్ నేషనల్ ప్లానింగ్ విచ్ వాజ్ డిసైడెడ్ బై ది పొలిటికల్ లీడర్షిప్ ఆల్మోస్ట్ ఏ డికేడ్ బిఫోర్ ఇండిపెండెన్స్. సో ఇండియా నీడెడ్ ఏ నేషనల్ ప్లానింగ్ విచ్ వాజ్ డిసైడెడ్ బై ద పొలిటికల్ లీడర్షిప్. సో ఇండియాకి ప్లానింగ్ అనేది కావాలి, నేషనల్ ప్లానింగ్ అనేది కావాలి అని ముందుగానే పొలిటికల్ లీడర్స్, రాజకీయ నేతలు డిసైడ్ చేశారు. ఎప్పుడు చేశారు? ఆల్మోస్ట్ ఏ డికేడ్ బిఫోర్ ఇండిపెండెన్స్. ఇండిపెండెంట్ కంటే ముందే, స్వాతంత్రం రాకముందే, కొన్ని సంవత్సరాల ముందే, 10 సంవత్సరాల ముందే డిసైడ్ చేశారు. ఇండియా వాజ్ నాట్ ఓన్లీ ఫేసింగ్ రీజనల్ డిస్పారిటీస్ ఎట్ ద లెవెల్ ఆఫ్ రిసోర్సెస్. సో వనరుల విషయంలో ఇండియా వాజ్ నాట్ ఓన్లీ ఫేసింగ్ రీజనల్ డిస్పారిటీస్, ప్రాంతీయంగా సమానత్వం లేకుండా తేడాలు ఉండట్లేదు రిసోర్సెస్ విషయంకి వచ్చేసరికి, వనరుల విషయంకి వచ్చేసరికి. బట్ ఇంటర్ రీజనల్ డిస్పారిటీస్ వేర్ ఆల్సో ప్రెవలెంట్ సిన్స్ సెంచరీస్. లోపల కూడా రీజనల్ డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి, తేడాలు అనేవి ఉన్నాయి రిసోర్సెస్ విషయంలో, మనకున్న వనరుల విషయంలో. సో మాస్ పవర్టీ కుడ్ ఓన్లీ బీ రెమెడీడ్ వన్స్ ద గవర్నమెంట్ స్టార్టెడ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్. సో చాలా ఎక్కువగా ఉన్న ఈ పేదరికం అనేది పోయేది ఎప్పుడంటే, రెమెడీడ్, దానికి ఒక మందు దొరికేది ఎప్పుడంటే వన్స్ ద గవర్నమెంట్ స్టార్టెడ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్. ఎప్పుడైతే గవర్నమెంట్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకొని, బాధ్యత తీసుకొని ప్లానింగ్ చేస్తుందో ఆర్థిక పరంగా, అప్పుడే ఈ నిరుపేదరికం అనేది పోతుంది. సో ఎకనామిక్ ప్లానింగ్ వాజ్ thus considered an established tool of doing away with such disparities. సో ఎకనామిక్ ప్లానింగ్ వాజ్ thus considered an established tool. దీన్ని ఒక ఆయుధంగా, ఎకనామిక్ ప్లానింగ్ని ఒక ఆయుధంగా వాడుకున్నారనమాట, అలాంటి తేడాలని పోగొట్టడానికి. బేసికల్లీ ఇట్ వాజ్ ద abject poverty of the masses which made the government go for planning. సో ఈ యాబ్జెక్ట్ పవర్టీ, ఇంత దరిద్రమైన ఈ పేదరికమే, జనాల్లో ఉన్న ఈ పేదరికమే గవర్నమెంట్ని ప్లానింగ్కి వెళ్ళేలా చేసింది, ఎకనామిక్ ప్లానింగ్కి వెళ్ళేలాగా చేసింది. సో దట్ ఇట్ కుడ్ ప్లే అన్ యాక్టివ్ రోల్ ఇన్ ద అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ మొబిలైజ్ దెమ్ ఫర్ ఈక్విటబుల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఈ ప్లానింగ్ చేయటం వల్ల ఏమవుతుంది? ప్లే అన్ యాక్టివ్ రోల్ ఇన్ ద అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్. వాళ్ళకి ఇవ్వాల్సిన వనరులు, వాళ్ళకి ఇవ్వాల్సిన వనరులు ఉంటాయి కదా, రిసోర్సెస్, వాళ్ళకి కావాల్సిన సోర్సెస్ని వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ మొబిలైజ్ దెమ్ ఫర్ ఈక్విటబుల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అందరూ సమానంగా వృద్ధి చెందేటట్లుగాను, అభివృద్ధి చెందేటట్టుగాను వాళ్ళని మోటివేట్ చేయొచ్చు, వాళ్ళకి అందరికీ సమానంగా అన్నీ ఇవ్వచ్చు. దో ఇండియా వాజ్ కాన్స్టిట్యూషనల్లీ డిక్లేర్డ్ ఎ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, authority of regulation, directing and undertaking economic activities got more and more centralized in the union government. India was constitutionally declared, ఇది ఒక డిక్లేర్డ్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్, ఇది ఒక యూనియన్ ఆఫ్ స్టేట్ అయినప్పటికీ, స్టేట్స్ అన్నీ కలిసి ఉండేటప్పటికీ కూడా ప్లానింగ్ విషయానికి వచ్చేసరికి, ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, ఈ ప్లానింగ్ అనే ప్రాసెస్లో, ఈ ప్రొసీజర్లో ది అథారిటీ ఆఫ్ రెగ్యులేట్ చేసేది అథారిటీ ఉండేది, లీడర్షిప్ చేసేది, డైరెక్ట్ చేసేది, ఇలా చెయ్యండి అని చెప్పేది, ఇలా చెయ్యొద్దు అని చెప్పేది. అండ్ అండర్టేకింగ్ ఎకనామిక్ యాక్టివిటీస్, ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా కూడా ఏదైనా విషయానికి ఆర్థిక పరంగా మోర్ అండ్ మోర్ సెంట్రలైజ్డ్ ఇన్ ద యూనియన్ గవర్నమెంట్కి అథారిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇండియాస్ డెసిషన్ ఫర్ ఎ ప్లాన్డ్ ఎకానమీ వాజ్ ఆల్సో మౌంటెడ్ బై సమ్ కంటెంపరీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద వరల్డ్. సో ఈ డెసిషన్ అనేది వీళ్ళు ఎలా తీసుకున్నారంటే, ప్లాన్డ్ ఎకానమీ అనేది ఉంచుకోవాలి మనమని అప్పటి కొన్ని సందర్భాలు, ఎక్స్పీరియన్స్లు వీళ్ళు ఆధారంగా తీసుకొని వాటిని బట్టి ఇలా చేశారు. ప్రపంచంలో జరిగిన కొన్ని విషయాలని ఎక్స్పీరియన్స్గా తీసుకొని. Firstly, the Great Depression of 1929 and the Reconstruction challenges after the Second World War had made experts to conclude in favor of the state intervention in the economy, opposite to the contemporary idea of non-interference as proposed by Adam Smith. So, Great Depression. మనం ఫస్ట్ చాప్టర్లో చూసాం గ్రేట్ డిప్రెషన్ 1929 and the Reconstruction challenges after the Second World War had made experts to conclude
ఇన్ ఫేవర్ ఆఫ్ స్టేట్ ఇంటర్వెన్షన్ ఇన్ ద ఎకానమీ. సో గ్రేట్ డిప్రెషన్ అప్పుడు ఏమైందంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీని ఫాలో అయ్యారు కదా వాళ్ళు. క్యాపిటలిస్టిక్ ఎకానమీని ఫాలో అయినప్పుడు, క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటే ఏంటంటే మార్కెటే డిసైడ్ చేస్తుంది ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎంత కమ్మాలి అనేది మార్కెటే డిసైడ్ చేస్తుంది. సో ప్రైజెస్ అలా పెరుగుతూ పోయాయి. వేజెస్ ఉంటాయి కానీ వేజెస్ అనేవి ఎక్కువ కాలం పెంచలేరు. ప్రైజెస్ అలా పెరుగుతూ పోయాయి. వీళ్ళు డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ దగ్గర డబ్బులు అనేవి ఖాళీ అయిపోతాయి. సరే కొంటున్నారు కదా అని బాగా వాళ్ళకున్న మ్యాక్సిమం కెపాసిటీ వరకు వర్కర్స్ని తీసుకుంటారు. తర్వాత వాళ్ళు వర్కర్స్ని కూడా తీసుకోరు. ఫుల్ పొటెన్షియల్ వాళ్ళు కావాల్సినంత వర్కర్స్ని పెట్టుకొని వాళ్ళు అంతే ప్రొడక్షన్ చేస్తారు, ఫుల్ పొటెన్షియల్ వాడేస్తారు. చాలామంది అన్ఎంప్లాయీస్గా మిగిలిపోతారు. అన్ఎంప్లాయ్మెంట్ బాగా ఎక్కువైపోతుంది. సో అప్పుడేమవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోవటం వల్ల అందరి దగ్గర డబ్బులు ఉండవు. సో అందరూ అన్నీ కొనుక్కోలేరు. ఆటోమేటిక్గా అందరూ పోవర్టీలోకి వెళ్ళిపోతారు. కొన్నన్ని రోజులు ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి పోవర్టీలోకి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా అప్పుడు క్యాపిటలిస్టిక్ ఎకానమీని ఫాలో అవ్వటం వల్ల గ్రేట్ డిప్రెషన్ వచ్చింది 1929లో. దానికి వాళ్ళు చేసుకున్న రీకన్స్ట్రక్షన్ ఛాలెంజెస్ ఏం మెథడ్స్ ఫాలో అయ్యారు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏం చేశారంటే హ్యాడ్ మేడ్ ఎక్స్పర్ట్స్ టు కన్క్లూడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్టేట్ ఇంటర్వెన్షన్. సో కైన్స్ చెప్పారు కదా, స్టేట్ ఇంటర్వెన్షన్ చేసుకోవాలి, స్టేట్ ఇంటర్వెన్షన్ అనేది ఉండాలి, స్టేట్ కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. ఆపోజిట్ టు ద కాంటెంపరీ ఐడియా ఆఫ్ నాన్ ఇంటర్ఫరెన్స్ యాజ్ ప్రపోజ్డ్ బై ఆదమ్ స్మిత్. ఇది దేనికి ఆపోజిట్? స్టేట్ ఇంటర్ఫరెన్స్ ఉండాలనే దానికి కైన్స్ చెప్పిన థియరీ దేనికి ఆపోజిట్? అప్పుడు దాకా ఫాలో అయిన క్యాపిటలిస్టిక్ ఎకానమీలో ఉన్న ఆదమ్ స్మిత్ యొక్క ప్రపోజల్కి, ఆయన ఐడియాకి ఆపోజిట్ అనమాట. ఆయన ఏం చెప్తారు, అసలు స్టేట్ ఇంటర్ఫరెన్సే వద్దు, గవర్నమెంట్ ఏం పట్టించుకోకూడదు, గవర్నమెంట్ చెప్పకూడదు ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎంత కమ్మాలి అని ఏం లిమిట్ పెట్టకూడదు. అప్పుడు ఆ టైంలో ఆయన ఐడియా అదనమాట. ఆదమ్ స్మిత్ అది చెప్పారు, నాన్ ఇంటర్ఫరెన్స్. ఇది దానికి ఆపోజిట్. కైన్స్ ఏమో స్టేట్ ఇంటర్వెన్షన్ ఉండాలి అని చెప్పారు. ఈయనేమో స్టేట్ ఇంటర్వెన్షన్ ఉండకూడదని చెప్పారు. కైన్స్ ఏం చెప్పారంటే స్టేట్ ఇంటర్వెన్షన్ ఉండాలి, పబ్లిక్ కొన్ని చేయాలి, ప్రైవేట్ కొన్ని చేయాలి అని చెప్పారు. సో సెకండ్లీ ఇట్ వాజ్ ద సేమ్ టైమ్ దట్ ద కమాండ్ ఎకానమీస్, ఇంకొకటి ఏంటంటే కమాండ్ ఎకానమీస్, దట్ ఈస్ స్టేట్ ఎకానమీస్. అవి రెండు టైప్స్. ఇదంతా మనకి ఫస్ట్ చాప్టర్లో చూసింది. సోవియట్ యూనియన్ అండ్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ స్టార్టెడ్ మేకింగ్ న్యూస్ అబౌట్ దేర్ ఫాస్టర్ గ్రోత్. సో వాళ్ళు ఏమన్నారు, మేము స్టేట్ ఎకానమీస్ ఫాలో అవుతున్నాం, గవర్నమెంట్ అధీనంలో ఉన్నాం అంటే. స్టేట్ ఎకానమీస్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో కంప్లీట్గా వాళ్ళ రిసోర్సెస్ కానివ్వండి, వాళ్ళ ఓనర్షిప్ అంతా స్టేట్ కంట్రోల్లో ఉంటుంది, లేబర్ తప్పించి. రష్యాది, యుఎస్ఎస్ఆర్లో. చైనా వచ్చేసరికి మొత్తం లేబర్ రిసోర్సెస్ అన్నీ కూడా ఓనర్షిప్ అంతా కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో సెకండ్లీ ఇట్ వాజ్ ద సేమ్ టైమ్ దట్ కమాండ్ ఎకానమీస్ అంటే అవి స్టేట్ ఎకానమీస్ ఆఫ్ ద సోవియట్ యూనియన్ అండ్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ స్టార్టెడ్ మేకింగ్ న్యూస్ అబౌట్ దేర్ ఫాస్టర్ ఎకనామిక్ గ్రోత్. మేము బాగా ఫాస్ట్గా గ్రో అవుతున్నామని న్యూస్ వచ్చిందనమాట వాళ్ళ దగ్గర నుంచి. సో ఇన్ ద 1950 and 1960 టైంలో ది డామినెంట్ వ్యూ అమంగ్ ద పాలసీ మేకర్స్ అరౌండ్ ద వరల్డ్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద యాక్టివ్ రోల్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద ఎకానమీ. ఈ టైమ్స్లో 1950, 1960 టైంలో ఎక్కువ డామినెంట్ వ్యూ ఎటుంది, డామినేషన్ ఎక్కడుందంటే స్టేట్ ఎకానమీ వైపు. అందరూ దానివైపే మగ్గు చూపుతున్నారు. సో స్టేట్ ఎకానమీకి యాక్టివ్ రోల్ ఇవ్వాలి, గవర్నమెంట్కి యాక్టివ్ రోల్ ఇవ్వాలని మగ్గు చూపుతున్నారు. థర్డ్లీ, ఏ డామినెంట్ రోల్ ఫర్ ద స్టేట్ ఇన్ ద ఎకానమీ టు న్యూట్రలైజ్ మార్కెట్ ఫెయిల్యూర్ సిచ్యుయేషన్స్ హ్యాస్ హ్యాపెన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ వెన్ డిమాండ్ ఫెల్ డౌన్ టు లోవెస్ట్ లెవెల్స్. సో ఇవి ఇంకొకటి ఏం చెప్పారంటే స్టేట్కి ఒక డామినెంట్ రోల్ అనేది ఉండాలి, గవర్నమెంట్ డామినెంట్ రోల్ ప్లే చేయాలి, మంచి రోల్ ప్లే చేయాలి, గవర్నమెంట్ డామినేషన్గా ఉండాలి. ఎందుకంటే మార్కెట్ ఫెయిల్యూర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాటిని సరిదిద్దడానికి స్టేట్ అనేది పట్టించుకోవాలి. సో గ్రేట్ డిప్రెషన్ టైంలో ఇలా బాగా ధరలు ఎక్కువైపోయి బాగా డిమాండ్ పడిపోయి అలాంటి సిచ్యువేషన్ వస్తే మార్కెట్ ఉండి సరిదిద్దాలి అని చెప్పి అన్నారు. వాజ్ గెయినింగ్ గ్రౌండ్ అరౌండ్ ద వరల్డ్. సో వీళ్ళు ఇది ఫాలో అయ్యారు, ఇలా అన్నారనమాట, డామినెంట్ రోల్ స్టేట్కి ఎందుకు ఇవ్వాలని. ఫర్ మెనీ న్యూలీ ఇండిపెండెంట్ డెవలపింగ్ నేషన్స్
ఎకనామిక్ ప్లానింగ్ వాజ్ దేర్ ఫోర్ అన్ ఆబ్వియస్ చాయిస్. సో చాలా కంట్రీస్కి ఇండిపెండెంట్గా ఉన్న చాలా అప్పుడు డెవలప్ అవుతున్న నేషన్స్కి ఎకనామిక్ ప్లానింగే ఇంకా చాయిస్ అనమాట. అది ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకోవాల్సిందే. ఎకనామిక్ ప్లానింగ్ వాజ్ కన్సిడర్డ్ టు హెల్ప్ స్టేట్స్ టు మొబిలైజ్ రిసోర్సెస్ టు రియలైజ్ ద ప్రయారిటైజ్డ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ ఎ వెల్ డిఫైన్డ్ టైమ్ ఫ్రేమ్. సో ఈ ఎకనామిక్ ప్లానింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే వాళ్ళకి రిసోర్సెస్ని, వాళ్ళకి కావాల్సిన వనరులు డెవలప్మెంట్ కోసం వాళ్ళకి కావాల్సిన వనరుల్ని అవసరమైన చోటుకి అవసరమైన వాళ్ళకి కరెక్ట్ టైంలో ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటాం కదా, ఈ టైంలో వీళ్ళకి ఇది చేయాలి, ఈ టైంలో వీళ్ళకి ఇది చేయాలి అనేది మనకి క్లారిటీ ఉంటుంది ప్లానింగ్ అనేది చేసుకోవటం వల్ల. సో ఎకనామిక్ ప్లానింగ్ అనేది ఉండాలి అని చెప్పారు. వన్స్ ద పొలిటికల్ లీడర్షిప్ హ్యాడ్ డిసైడెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా and a major role for the state in the economy, they needed to clarify about the organizational nature of the economy. సో ఈ పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ఏం డిసైడ్ చేశారు, ప్లాన్డ్ ఎకానమీని ప్లాన్ చేసుకోవాలి అని దానికి ఇష్టపడుతున్నారు. అండ్ మేజర్ రోల్ ఫర్ ద స్టేట్, గవర్నమెంట్కే మేజర్ రోల్ ఇవ్వాలి, ఎక్కువ రోల్ ఇవ్వాలి, పాత్ర ఎక్కువ గవర్నమెంట్ పోషించాలి అనుకుంటున్నారు. అండ్ దే నీడెడ్ టు క్లారిఫై అబౌట్ ద ఆర్గనైజేషనల్ నేచర్ ఆఫ్ ద ఎకానమీ. వాళ్ళు ఇంకేం చేయాలంటే క్లారిఫై చేయాలి మన ఆర్గనైజేషన్ అనేది ఎలా ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ టు బి ఏ స్టేట్ ఎకానమీ ఆర్ మిక్స్డ్, ఓన్లీ గవర్నమెంటే ఉంటుందా అంతా, లేకపోతే మిక్స్డ్ ఎకానమీ ఉంటుందా, గవర్నమెంట్ కొంత ప్రైవేట్ కొంత ఉంటుందా మిక్స్డ్ ఎకానమీ. బికాస్ ప్లానింగ్ వాజ్ నాట్ పాసిబుల్ ఇన్ ఎ ఫ్రీ మార్కెట్ ఎకానమీ, దట్ ఈస్ ద క్యాపిటలిస్టిక్ ఎకానమీ. గవర్నమెంట్ ప్లాన్ చేయడం అనేది క్యాపిటలిస్టిక్ ఎకానమీలో, ఫ్రీ మార్కెట్ ఎకానమీలో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకునే దాంట్లో పనిచేయదు. So the idea of planning in India was inspired from the Soviet planning, which was a command economy and did not suit the requirements of democratic India. వాళ్ళేమి ఇష్టపడుతున్నారు, స్టేట్కి ఎక్కువ రోల్ ఉండాలని, గవర్నమెంట్ ఎక్కువ పాత్ర పోషించాలని ఇష్టపడుతున్నారు. అది సోవియట్ ప్లానింగ్ నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారు. అలాంటి కమాండ్ ఎకానమీ మన ఇండియాకి, మన డెమోక్రటిక్ ఇండియాకి సూట్ అవ్వదు. అంటే ప్రభుత్వం అనేది ఉంటుంది మన దగ్గర, దానికి సూట్ అవ్వదు. విచ్ వాజ్ టిల్ నౌ ఏ ప్రైవేట్లీ ఓన్డ్ ఎకానమీ, ఇప్పటి వరకు ప్రైవేట్లీ ఓన్డ్ ఎకానమీగానే ఉంది కాబట్టి అలా ఇది సెట్ కాదు. ది డామినెంట్ ఫోర్స్ బిహైండ్ ప్లానింగ్ ఇన్ ఇండియా అట్లీస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వాజ్ నెహ్రూ హిమ్సెల్ఫ్, హూ హ్యాడ్ స్ట్రాంగ్ సోషలిస్ట్ లీనింగ్స్. డామినెంట్ ఫోర్స్ బిహైండ్ ఈ ప్లానింగ్ అనేది చేసేదాని వెనక డామినెంట్ ఫోర్స్ ఎవరంటే నెహ్రూ. ఈయన చాలా బలవంతుడు, ఈ విషయాలన్నింటిలో కూడా సోషలిస్ట్ లీనింగ్, సమాజం విషయంలో ఆలోచించడంలో చాలా తెలివైనవాడు. సో హీ థాట్ ఇట్ ఇంపార్టెంట్ టు డిఫైన్ ద రోల్ ఆఫ్ స్టేట్ ఇన్ ద ఎకానమీ, విచ్ వాజ్ గోయింగ్ టు బి ఎట్ టైమ్స్ సిమిలర్ టు ద స్టేట్ ఇన్ ద సోవియట్ యూనియన్ అండ్ ఎట్ టైమ్స్ కంప్లీట్లీ డిసిమిలర్ టు ఇట్. సో హీ థాట్ ఇట్, ఆయన ఏమనుకున్నాడంటే, వీళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు కదా, కొంతమంది స్టేట్ అంటున్నారు, కొంతమంది ఏమో ప్లాన్డ్ ఎకానమీ ఉండాలంటున్నారు, కానీ స్టేట్ పాత్ర పోషించాలనుకుంటున్నారు. సోవియట్ యూనియన్ చూసి ఇన్స్పైర్ అయ్యారు, కానీ అది మనకు సెట్ కాదు అని చెప్పి ఈయన అసలు స్టేట్ రోల్ ఏంటో చెప్పాలనుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. హీ థాట్ ఇట్ ఇంపార్టెంట్ టు డిఫైన్ ద రోల్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ద ఎకానమీ. ఆర్థిక వ్యవస్థలో స్టేట్ రోల్, గవర్నమెంట్ యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది, విచ్ వాజ్ గోయింగ్ టు బి ఎట్ టైమ్ సిమిలర్ టు ద స్టేట్ ఇన్ ద సోవియట్ యూనియన్ లాగా ఎంతవరకు ఉంటుంది, ఎన్ని విషయాలు సోవియట్ యూనియన్లో ఉన్నట్టు ఉంటాయి, అండ్ ఎట్ టైమ్స్ కంప్లీట్లీ డిసిమిలర్ టు ఇట్, ఏవి కంప్లీట్గా వేరేగా ఉంటాయని చెప్పాలనుకున్నారు. దో దేర్ వాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాపిటలిస్టిక్ డెమోక్రటిక్ సిస్టమ్ గోయింగ్ ఫర్ ప్లానింగ్, ఫ్రాన్స్ బై దట్ టైమ్ ఇట్ హ్యాడ్ లిటిల్ ఎక్స్పీరియన్స్ టు ఆఫర్ ఇండియన్ పాలసీ మేకర్స్. ఫ్రాన్స్ హ్యాడ్ గాన్ ఫర్ ఏ మిక్స్డ్ ఎకానమీ బై 1944 to 45. సో ఎగ్జాంపుల్ ఉన్నప్పటికీ క్యాపిటలిస్టిక్ డెమోక్రటిక్ సిస్టమ్ ప్లానింగ్ చేసుకున్న వాళ్ళు ఫ్రాన్స్ అనమాట. వాళ్ళు ఒక ఎగ్జాంపుల్. వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు, క్యాపిటలిస్టిక్ డెమోక్రటిక్ సిస్టమ్ నడిపారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే 1944 to 45 దే హ్యాడ్ గాన్ ఫర్ మిక్స్డ్ ఎకానమీకి వెళ్ళిపోయారు. విత్ ద బేసిక్ అర్జ్ టు యాక్సిలరేట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. సో తొందర పడాలి కాబట్టి ఎకనామిక్గా వృద్ధి చెందడానికి ద ప్లానర్స్ వెంట్ టు డిఫైన్ ద రెస్పెక్టివ్ రోల్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ మార్కెట్ ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లాన్ ఇట్ సెల్ఫ్. సో వీళ్ళు ఏం చేశారు, ఫస్ట్లోనే డిసైడ్ చేశారు వాళ్ళ స్టేట్కి మార్కెట్కి ఏమేమి రోల్స్ ఉంటాయి, వాళ్ళ పాత్ర ఎంతవరకు అనేది చెప్పారు.